హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ అండ్ టెక్ మహేంద్ర నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అయిపోయాయి. అమెజాన్ నుంచి అయితే సీనియర్ వర్క్ ఫ్లో అనలిస్ట్ వర్క్ ఫ్లో ఇదైతే రోల్ నేమ్ అండ్ హైరింగ్ వచ్చేసి హైదరాబాద్కి జరుగుతుంది. బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఈ రోల్కి లైక్ ఎవర్ ఎలిజిబుల్ ఏంటి అని బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ లైక్ మినిమం డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్ విత్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ యూజింగ్ డేటా ఆర్ మెట్రిక్స్ డ్రా బిజినెస్ ఇన్సైట్స్, experience working in MS Excel, BA, SQL or data warehouse or business intelligence like మీకు ఆల్రెడీ ఎంఎస్ ఎక్సెల్ మీద కానీ ఎస్క్యూఎల్ మీద కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్, లైక్ ఇట్స్ మ్యాండేటరీ అని చెప్తున్నారు. ఆటోమేషన్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ బిఏ ఆటోమేషన్ సేమ్ హియర్ లైక్ వర్క్ ఫ్లో వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ టూల్స్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్ యాడ్ అవుతుంది అండ్ ఆటోమేషన్ మీద స్కిల్స్ ఉన్న అడ్వాంటేజ్ and experience in managing programs for high volume or scale environments, ability to handle business continuity plans, ability to work in global environment or interact with global stakeholders like sellers ni, history of teamwork and willing to roll ups with sleeves and job done like మీరు ఆల్రెడీ టీమ్స్ దాంట్లో వర్క్ చేసి ఉండాలి, లైక్ టీమ్స్ ఇన్ ద సెన్స్ టీమ్ వర్క్లో మీ పర్ఫార్మెన్స్ అనేది బాగుండాలి అండ్ విల్లింగ్ టు రోల్ అప్, ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ ఇన్ ఫైండింగ్ సొల్యూషన్స్, డిజైనింగ్ ఇంప్రూవ్డ్ మెథడ్స్ లైక్ మీరు ఇన్నోవేటివ్గా ఉండాలి అండ్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని డిఫరెంట్గా ఎలా సాల్వ్ చేయాలి ఏం చేయాలి అనేది కూడా నాలెడ్జ్ ఉండాలి. ఎబిలిటీ టు డిఫ్లెక్ట్ ద డిసిషన్స్ విత్ డేటా పాయింట్స్ అండ్ ఫ్రీ పొటెన్షియల్ ఇష్యూస్. సో ఇదండి అమెజాన్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీ సీనియర్ వర్క్ ఫ్లో అనలిస్ట్. నెక్స్ట్ వచ్చేసి టెక్ మహేంద్ర నుంచి రిలీజ్ అయింది కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ ఇమీడియట్ ఓపెనింగ్, లైక్ హైరింగ్ అనేది హెవీగా జరుగుతుంది, లైక్ బల్క్గా లైక్ ఫాస్ట్గా జరుగుతుంది, ఇమీడియట్ జాయినర్స్ కావాలని చెప్తున్నారు వాళ్ళకి. బెంగళూరు లొకేషన్కి హైరింగ్ అనేది జరుగుతుంది, అమెజాన్ అయితే హైదరాబాద్ లొకేషన్కి జరుగుతుంది. 0 to 2 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, లైక్ ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చి అప్ టు 3.25 దాకా ఉంది. బెంగళూరు లొకేషన్కి హైరింగ్ జరుగుతుంది. లాంగ్వేజ్ కాంబినేషన్ లైక్ మినిమం ఏదో ఒక లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. నేను ఇది ఎందుకు షేర్ చేస్తాను అంటే హిందీ అని అయితే ఇక్కడ ఉంది కదా, సో అందుకనే షేర్ చేస్తున్నా. ఇంగ్లీష్ అండ్ హిందీ, సో ఎవరికైనా హిందీ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, సో అందుకని నేను షేర్ చేస్తున్నా హిందీ వచ్చిన వాళ్ళు ఉంటారు అని. నెక్స్ట్ వచ్చేసి పేషెంట్ సెంట్రిక్స్ అండ్ ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. నాలెడ్జ్ ఆఫ్ మెడికల్ టెర్మినాలజీ ప్లస్ ఇస్ ఎ ప్లస్ అండ్ ability to apply knowledge of CC procedure and carry out the task accordingly, లైక్ ఏదైనా మెడికల్ టర్మినాలజీస్ కొన్ని తెలిసి ఉంటుంది కదా, వాళ్ళకైతే అడ్వాంటేజ్ అనేది యాడ్ అవుతుంది అని చెప్తున్నారు. బిఎస్ సెల్ఫ్ స్టార్టర్ అట్రాక్టివ్ టు డీటెయిల్స్, help patients to booking appointments or inquiry inbound or outbound calls via email, like ఇది సంథింగ్ మెడికల్ ఏదైనా పేషెంట్స్కి లైక్ హాస్పిటల్స్లో ఆల్రెడీ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అని దాని రిలేటెడ్ మీద వర్క్ చేస్తున్నట్టున్నారు. లాగింగ్ అవర్స్ వచ్చేసి టోటల్ 9 hours, ప్రొడక్షన్ వచ్చి 8 hours, 1 hour అనేది బ్రేక్ ఉంటుంది. షిఫ్ట్స్ వచ్చి 24/7 ఫర్ మేల్స్ అండ్ రొటేషనల్ డే షిఫ్ట్స్ ఫర్ ఫీమేల్స్. 9 hours లాగిన్ బిట్వీన్ 6 and 8 PM, లైక్ మేల్స్కి అయితే నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి అంటున్నారు. ఫీమేల్స్కి అయితే ఖచ్చితంగా డే షిఫ్ట్స్ 6కి స్టార్ట్ అయ్యి 8 PMకి అయిపోతాయి. షిఫ్ట్స్ అనేవి మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుంది కదా, సో మధ్యలో మేబీ 2 or 3 షిఫ్ట్స్ అనేవి ఉంటాయి. సో కానీ మీ ఫీమేల్స్కి అయితే ఖచ్చితంగా 8 లోపు షిఫ్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అండ్ ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. షుడ్ బి టేక్ ఇనిషియేటివ్స్ అండ్ ఫ్లెక్సిబుల్ ఫర్ ఎనీ చేంజెస్, లైక్ ఏదైనా కొత్త ప్రాసెస్ ఏదైనా వచ్చినా లేకపోతే ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ యాడ్ అయినా అవన్నీ మీరు ఫ్లెక్సిబుల్గా ఉండాలి అడాప్ట్ చేసుకోవడానికి. మోడ్ ఆఫ్ వర్క్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్. టెక్ మహేంద్ర బెంగళూరు లొకేషన్లో ఉన్నదానికి జరుగుతుంది, ఎలక్ట్రానిక్ సిటీలో వర్క్ ఫ్రమ్ ఆఫీస్, లైక్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి. ఫుల్ టైం పర్మనెంట్, వన్స్ జాయిన్ అయిపోయారంటే పర్మనెంట్ ఎంప్లాయీగా జాయిన్ అయిపోతారు. ఎడ్యుకేషన్స్ వచ్చేసి హెచ్ఎస్సి అంటే హై స్కూల్ గ్రాడ్యుయేట్, లైక్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అండ్ గ్రాడ్యుయేట్ ఓ పోస్ట్ గ్రాడ్యుయేట్. షిఫ్ట్ అలొకేటర్ రొటేషనల్ డే షిఫ్ట్, 9 hours వర్కింగ్ 10 AM to 10 PM.
6 డేస్ వర్క్ చేస్తారు. 1 రొటేషనల్ ఆఫ్ లైక్ ఎనీ 6 డేస్ వర్క్ చేస్తారు. మేబీ థర్స్‌డే వీక్ ఆఫ్ ఉండి మిగతా 6 డేస్ వర్క్ చేయాలి అట్లా ఉంటది. క్వాలిఫికేషన్ వచ్చేసి 12థ్ పాస్ అయిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా, ఎనీవన్ గ్రాడ్యుయేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏం ఇష్యూస్ ఉండవు. క్వాలిఫికేషన్స్ వచ్చేసి స్ట్రాంగ్ రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ ఇండియన్ అసెంట్ లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. ఎబిలిటీ టు కమ్యూనికేట్ కామ్లీ అండ్ డిప్లొమాటిక్లీ విత్ పేషెంట్స్ అండ్ కోవర్కర్స్. కామ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది, లైక్ కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది. కీ అటెన్షన్ టు ద డీటెయిల్స్ లైక్ ప్రతి డీటెయిల్స్ని మీరు డీటెయిల్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇన్వాల్వ్ చెక్ పాయింట్ చెకింగ్ పేషెంట్స్ డీటెయిల్స్ అండ్ అప్డేటింగ్ ద ప్రాపర్ ఇన్ఫర్మేషన్ టు ద రిలవెంట్ టూల్స్. ప్రొఫిషియన్సీ ఇన్ కస్టమర్ సర్వీస్ లైక్ కస్టమర్ సర్వీస్ అంటే ఎట్లా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది కొంచెమైనా మీకు ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. యాక్టివ్ లిజనింగ్ అండ్ కాంప్రిహెన్షన్ స్కిల్స్ లైక్ ఏదైనా అవతల వాళ్ళు ఏదైనా చెప్పేటప్పుడు మనగా వినడానికి ఓపికనే ఉండాలి అండ్ వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోవాలి. స్ట్రాంగ్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్, ఎబిలిటీ టు బిల్డ్ ఏ పాజిటివ్ రిలేషన్షిప్ విత్ పేషెంట్స్. క్వాలిఫికేషన్స్ వచ్చేసి 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏం ఇష్యూస్ ఉండవు. అండ్ కింద మీకు రెజ్యూమ్ షేర్ చేయడానికి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసారు చూడండి. శ్రీలక్ష్మి, షీఈ్ మైట్ బి హెచ్ఆర్. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కదా, సో మీరు కాల్ అయినా చేయండి లేకపోతే వాట్సాప్లో రెజ్యూమ్ అనేది షేర్ చేయండి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారని. ఇట్స్ అ ఫుల్ టైమ్ పర్మనెంట్ టెక్ మహేంద్రలో. గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అంటే 12th పాస్ అయిన వాళ్ళు. సో ఇదండి అమెజాన్ అండ్ టెక్ మహేంద్ర నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేసేయండి. మీకు నేను రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తాను. మీన్వైల్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేసారంటే మీకు నోటిఫికేషన్స్ ఆన్ అయిపోతాయి. సో నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా మీకు తెలుస్తుంది. ఏదైనా డ్రైవ్స్ ఉన్నా మీరు డ్రైవ్స్ అనేది అటెండ్ అయిపోవచ్చు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.